सहस्रीषं देवं स्वाक्षं समृषद्स्वमुजपति पतिं विश्वस्यात्मेश्वरकं शाश्वतकं समुच्यतं नारायणं महाज्ञेयं विश्वात्माभ्यामुपरितिष्ठते ज्वालमालाकुलं भाषणाहारमधकविः देवोधं स्वायेन स्मृष्टत्वं प्रभक्तं प्रजापतिः तन्नादो आञ्जनेयाय तत्त्वदेयानादो नमोचित्रामनसना स्वामी देवतानुग्रह प्रसादेन व्यापारादि सर्वकार्येषु दिग्विजयाभिवृद्धि लक्ष्मी प्रसाद यजमानस्य मनो చెప్తున్నాను అలానే ఓవర్గా చెప్పండి. మీరు కమిటీ మెంబర్లే, మీరు ఎప్పుడైనా రావచ్చు. వచ్చింది ఈసారి. ఓం శ్రీ స్వామియే అన్నదాన ప్రభువే స్వామి శరణం, అయ్యప్ప శరణం, స్వామియే శరణమయ్యప్ప. ఈరోజు ఈ సమావేశం ముఖ్యోద్దేశం 10/24 బుధవారం ఇక్కడ భిక్షా కార్యక్రమం మొదలు పెడతానికి పెద్దలు అయ్యప్ప స్వామి అనుగ్రహ ఆశీస్సులతోటి కార్యక్రమం మొదలు పెట్టడానికి నిర్ణయించుకున్నాము. 23/10/24 నుంచి 16/12/24 55 రోజుల పాటు నిరంతరం ఇక్కడ భిక్షా కార్యక్రమం జరుగుద్ది. దానికి ముందుగా 12వ తారీఖు విజయదశమి రోజున రాటముహూర్తం జరుగుద్ది. అలాగే ఈ భిక్షా కార్యక్రమానికి మరి ఎంతోమంది దాతలు ప్రత్యక్షంగా పరోక్షంగా ఎన్నో రకాలుగా సహాయ సహకారాలు అందించారు. మరి అందులో కొంతమంది శాశ్వత ధర్మకర్తలు కూడా ఉన్నారు. అలాగే ఈ శాశ్వత ధర్మకర్తలు దాతల సహాయ సహకారాలతోటి గత సంవత్సరం కూడా ఇక్కడ భిక్షా కార్యక్రమం నిర్వహించాము. ఇక్కడ మెయిన్ ఏంటంటే ఎక్కడైనా భిక్ష పెట్టాలంటే ఈ రోజున చాలా ఖర్చుతో కూడుకున్నది, స్తోమతకు మించి ఖర్చు అవుతున్నటువంటి పరిస్థితిలో ఇక్కడ దాతల సహకారంతో అతి తక్కువ ఖర్చుతోటి సామాన్యులు అలాగే మధ్యతరగతి వారు కూడా భిక్ష పెట్టుకునే అవకాశం కల్పించడం జరిగింది. గత సంవత్సరం కేవలం 10,116 మాత్రం తీసుకుని దాతల పేరు మీద ఆ రోజు భిక్షా కార్యక్రమం అన్నదాన ప్రభు పేరు మీద పెట్టడం జరిగింది. అందులో కూడా ఈ భిక్షా కార్యక్రమం పూర్తి అయిపోయిన తర్వాత లెక్కలు చెప్పి మొత్తం ప్రతి రూపాయితో సహా లెక్క చెప్పి మిగిలిన దానం 2,300 రూపాయలు ప్రతి దాతకు కూడా మరి వెనక్కిచ్చిన సంగతి అందరికీ కూడా తెలిసిన విషయమే అది. అలాగే ఈ సంవత్సరం కూడా మరి దాతల సహకారంతో ఈ కార్యక్రమం మొదలు పెడుతున్నాము. ఒకవేళ మిగులు ధర ఏదైనా ఉంటే దాతలకి రెట్లు ఇచ్చేస్తాము. ఒకవేళ అది చాలని పక్షంలో కమిటీ వారి చేతుల మీదుగా వేసుకుని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నడపాలని చెప్పని అనుకుంటున్నాము. ఇంకపోతే ప్రత్యేకించి మనకి ఈ కార్యక్రమంలో ఈ 55 రోజుల కార్యక్రమంలో కార్తీక మాసంలో ఒక మంగళవారం నాడు జయవారం నాడు మన గౌరవజీసులైనటువంటి శ్రీ నూకల రామకృష్ణ గారు శ్రీమతి అమ్మాజీ గారి చేతుల మీదుగా హనుమాన్ చాలీసా పారాయణం, అలాగే మరి ఒక కార్తీక సోమవారం నాడు అంటే 18/11/2024 ఆ రోజు మరి స్వామివారికి శాకంబరి అయ్యప్ప అలంకారం, అలాగే కమిటీ తరపున మరి అదే రోజు కోటి దీపోత్సవం, అలాగే హరికృష్ణ మూవ్మెంట్ విజయవాడ వారిచే మరి హరినామ సంకీర్తనలు ప్రవచనాలు మరి ఇవన్నీ కూడా అంగరంగ వైభవంగా మరి కార్యక్రమాలు జరపడానికి పెద్దలు నిర్ణయం తీసుకున్నారు. అలాగే మరి ఈ కార్యక్రమానికి ప్రతిరోజు కూడా కావాల్సినటువంటి వంట నూనెని మన గౌరవ అధ్యక్షులైనటువంటి నూకల రామకృష్ణ గారు వారి ఫ్యాక్టరీ నుంచి సమర్పిస్తున్నారు. అలాగే మరి కావలసినటువంటి బియ్యం మొత్తం కూడా గత సంవత్సరం మన వీరమాచినేని చంద్రశేఖర్ గారు చందు గారు మరి వారు ఇవ్వటం జరిగింది. అలాగే మరి కావలసినటువంటి బెల్లమే కానీ చింతపండే కానీ మరి ఇతరత్ర వగేరా అవన్నీ కూడా మన సామర్ల కిరణ్ గారు సమర్పించడం జరిగింది. అది కాకుండా వారు 2 లక్షల పైచీలకు ధన సాయం కూడా చేయడం జరిగింది. అలాగే మరి పాలు పెరుగు మరి ఇవన్నీ కూడా కొట్టాపరావు సమర్పించడం జరిగింది. అలాగే మరి అరిటాకులు డిస్పోజల్ సామాను పేపరు ఇవన్నీ కూడా మరి మా అన్నగారు కొట్టు విజయశంకర్ గారు ఇవ్వటం జరిగింది. అలాగే మరి మా వ్యాపార సంస్థ నుంచి మా అబ్బాయి కొట్టు మనోజ్ గారు
మరి కావాల్సినటువంటి కూరగాయలన్నీ కూడా వారు సమర్పించడం జరిగింది. అలాగే ఇక్కడ మనకు కావాల్సినటువంటి ఈ పందిర్లు, లైటింగు ఇవన్నీ కూడా ఉచితంగా మన ఎడ్లపల్లి కోటేశ్వరరావు కోటి గారు ఇవ్వటం జరిగింది. అలాగే సలా రాజాబాబు గారు, ఎస్ఎంఆర్ పెదబాబు గారు, గారపాటి తపనా చౌదరి గారు, మరి అలాగే మన లక్ష్మీ మిర్రర్స్ అధినేటువంటి ఎడ్లపల్లి సుబ్బారావు గారు, అలాగే మన చింతపండు బెల్లం వ్యాపారస్తులు దింటపూర్తి సుబ్రహ్మణ్యం గారు, అలాగే చొలవాది పవన్ కుమార్ గారు, మరి ఇలా రకరకాలుగా అందరూ కూడా మరి శాశ్వత ధర్మకర్తలుగా ఉండి వారందరూ మరి ఇచ్చినటువంటి ప్రోత్సాహంతో, వారు ఇచ్చినటువంటి ధన సహాయంతో అతి తక్కువ ఖర్చుతోటి మరి మిగతా చోట్లగా జరిగేదానికంటే కూడా భిన్నంగా, అంటే ఇందులో భిన్నం అంటే ఏమీ లేదు, సాంప్రదాయబద్ధంగా ఎక్కడ రాజీ పడకుండా స్వాములకి దీక్షా సమయంలో ఏదైతే వాళ్ళు ఆహారంగా తీసుకోవాలో అదే ఆహారంగా మరి వేరే వారికి నియమ నిబంధనలకి విరుద్ధంగా జరగకుండా నియమ నిబంధనలను అనుసరించి కార్యక్రమం చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి గత సంవత్సరం ఎలా అయితే దాతలందరూ సహకరించారో అలాగే ఈ సంవత్సరం కూడా సహకరిస్తున్నారు. అలాగే స్వాములు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాము. అలాగే గురుస్వాములందరికీ కూడా మేము విన్నవించేది ఏంటంటే, మేము ఈ చెప్పినటువంటి ఈ తారీఖులను అనుసరించి మరి ఎవరన్నా మాలాధారణ చేసేవాళ్ళన్నా, ప్రయాణ టికెట్లు బుక్ చేసుకునే వాళ్ళన్నా వాళ్ళు ఏర్పాట్లు చేసుకుంటారని చెప్పని ఈరోజు ఈ పత్రికాముఖంగా కూడా ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మరి గత సంవత్సరం కూడా ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ చాలా బాగా సహకరించారు. మేము చేసిన ప్రతి కార్యక్రమం కూడా ఉన్నట్టు ప్రజల్లో తీసుకెళ్ళి మరి ప్రజల్లో మంచి అవగాహన కల్పించి మరి నగరం నడిబొడ్డున మనం అలా వెళ్ళామంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా భిక్ష చేసి మళ్ళీ వ్యాపారం చేసుకునే వాళ్ళకి ఇబ్బంది లేకుండా వ్యాపారస్తులు వ్యాపారం చేసుకునే వాళ్ళు, అలాగే వేరే పని చేసుకునే వాళ్ళు, కూలి పని చేసుకునే వాళ్ళు కూలి పని, ఉద్యోగస్తులు అందరూ కూడా సమయం వృధా అవ్వకుండా వారందరూ కూడా ఇక్కడ భిక్షా కార్యక్రమం జరగడం అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అలాగే మాకు ఈ కార్యక్రమానికి అన్నపూర్ణ, కాశీ అన్నపూర్ణం అనుగ్రహ ఆశీస్సులతోటి మా వంట మేస్త్రి మరి కృష్ణ గారు ఉన్నారు. ఆయన మరి కేవలం ₹1 కూడా తీసుకోకుండా ఆయన మరి గత సంవత్సరం మాకు ఇవన్నీ కూడా వంట కార్యక్రమాలను కూడా చేయడం జరిగింది. అలాగే మరి ఈ కార్యక్రమానికి ముఖ్యంగా నేనున్నాను మీకు ఏ అవసరమైనా సరే అని భరోసా ఇచ్చి, బడేటి అంటేనే భరోసా, మరి వారు నేనున్నాను ఈ కార్యక్రమంలో నేను కూడా భాగస్వామి అవుతాను ఈ సేవలో అని చెప్పని వారు కూడా ఈ కార్యక్రమంలో మరి పాల్గొనడం జరుగుతుంది. వారిని మరి మేము గౌరవ ముఖ్య సలహాదారులుగా వారిని మేము నియమించుకోవడం జరిగింది. మరి మీకు ఏ అవసరం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా నేనున్నాను అని వారు మాకు భరోసా ఇవ్వటం జరిగింది. మరి కాబట్టి మేము గత సంవత్సరం కంటే మరి ఈ సంవత్సరం ఎమ్మెల్యే గారి అండదండలతోటి మరి ఆయన ఇచ్చినటువంటి భరోసాతోటి ఇంకా మేము తక్కువ ఖర్చుతోటి ఇంకా ఎక్కువ మంది భిక్ష పెట్టుకునే అవకాశం, అలాగే ఎక్కువ మంది స్వాములు భిక్ష చేసే అవకాశం కల్పించాలని సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని పూనుకున్నాము. మరి అందరూ కూడా సహకరించాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాము. స్వామి శరణం. అయ్యప్ప దీక్ష అంటేనే, అయ్యప్ప మాల అంటేనే నియమాల మాల. అలాగే మరి అయ్యప్ప దీక్ష తీసుకున్న వాళ్ళు ఏ పని చేసినా సరే ఒక పద్ధతిగా, ఒక సాంప్రదాయబద్ధంగా ఉండాలి అన్న ఉద్దేశంతో మాలాధారణ చేసుకోవడం జరుగుతుంది. అలాగే ఇక్కడ భిక్షా కార్యక్రమానికి కూడా మేము ఒక టోకెన్ సిస్టమ్ అన్నది పెడతాం. అంటే ఈరోజు ఎంతమంది వస్తారో భిక్షకి అన్నదాని ఆ విధానానికి అలా గత సంవత్సరం టోకెన్ తీసుకున్న వాళ్ళందరినీ కూడా ప్రతిరోజు కూడా లాటరీ తీసి ఆ లాటరీలో ఎవరైతే స్వామికి ఆ లాటరీలో ఎవరిదైతే పేరు వస్తుందో వారిని మేము అయ్యప్ప స్వామి స్వరూపులుగా, దీక్షలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా అయ్యప్ప స్వామి, కానీ ఆ రోజు ప్రత్యేకించి అయ్యప్ప స్వామికి అలంకారం చేయాలి. మరి అయ్యప్ప స్వామి చేయాలంటే ఎవరికి చేయాలి మన అలంకారం, ఆ సన్మానం ఎవరికి చేయాలి అన్న ఉద్దేశంతో ఆ టోకెన్ విధానం పెట్టి మరి అలా స్వామిని కాశీ నుంచి తెప్పించినటువంటి ఆ కాశీ విశ్వేశ్వర స్వామి యొక్క శాశ్వస్త్రాన్ని సమర్పించడం జరిగింది. మరి ఈ సంవత్సరం కూడా అలాగే లాటరీ విధానంలో మరి ఎంపిక చేసి ఒక స్వామికి మనం అలా సత్కరించడం జరుగుతుంది. మరి ఈ సంవత్సరం మరి మన తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క శాశ్వస్త్రం తీసుకొచ్చి మరి ఈ సంవత్సరం మరి స్వామికి సత్కారం చేయాలని కమిటీ తరఫున నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఓం శ్రీ
అన్నదాన ప్రభువే శ్రీ స్వామి అన్నదాన ప్రభువే అన్నదాన ప్రభువే. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫైర్, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు. 1989లో విజయ స్కిన్ హాస్పిటల్, 2011లో విజయ లేజర్ సెంటర్, 2016లో విజయ హెయిర్ కేర్ సెంటర్ ప్రారంభించిన ప్రముఖ చర్మ వ్యాధుల నిపుణులు, గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ సుబ్బారావు గారి నేతృత్వంలో గత 35 సంవత్సరాలుగా నిరంతరం వైద్య సేవలు అందిస్తున్న ఏకైక అత్యంత ఆధునిక సంస్థ మీ విజయ హెయిర్ స్కిన్ అండ్ లేజర్ సెంటర్. ఏలూరులో మొట్టమొదటిసారిగా అన్ని రకాల పరికరములతో పెట్టిన ఏకైక సంస్థ విజయ హెయిర్ స్కిన్ అండ్ లేజర్ సెంటర్. అనుభవజ్ఞులైన డాక్టర్స్ చే అత్యంత మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న సంస్థ. అన్ని రకాల ట్రీట్మెంట్లు, హెయిర్, స్కిన్, నెయిల్స్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్, స్కిన్ టైట్నింగ్, టాటూ రిమూవింగ్ వంటి అన్నిటికీ కూడా ఏకైక సంస్థ విజయ హెయిర్ అండ్ లేజర్ సెంటర్. మా అడ్రస్ శంకరమఠం వీధి, ఆర్ఆర్పేట, ఏలూరు 2.